వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. విశ్వకర్మ ఎందుకు వచ్చాడయ్యా? సౌబరి పిలిపించాడు విశ్వకర్మని. కారణం ఏమిటంటే తను 150 మందిని వివాహం చేసుకున్నాడు. ఒకింటివాడు అవుదాం అనుకున్నాడు. 150 ఇళ్ళు కట్టాల్సి వచ్చింది. విశ్వకర్మని పిలిచాడు. అతడెవరు? అశేష శిల్ప కల్ప ప్రణేతారం. ఎలాంటి శిల్పాలండి? ఇక మళ్ళీ అలాంటి శిల్పము ఎవడూ కూడా చెక్కలేడు. అలా ఎవడూ కూడా అలాంటి నిర్మాణం చేయలేడు. మయసభ ఉంది కదా, మయుడికి గురువు విశ్వకర్మ. అలాంటి మహానుభావుడు ఆయన. ఆ విశ్వకర్మని పిలిచాడు. దాతారమివ అన్యం, మరొక బ్రహ్మదేవుడి లాంటి వాడు ఆయన. 150 భవంతులు నిర్మింపజేశాడు. దాంట్లో ఉద్యానవనాలు ఉన్నాయి, క్రీడా పర్వతాలు ఉన్నాయి, చాలా క్రీడా నదులున్నాయి, అంటే దీర్ఘికలున్నాయి, సరస్సులున్నాయి, అన్నీ కూడా అలాంటివన్నిటితోటి 150 భవంతులు. ఒకేసారి 150 రూపాయలు ధరించి 150 మందితోటి ఆనందపడ్డాడు. ఏం కృష్ణ పరమాత్మని దర్శించడానికి వచ్చాడు నారదుడు. ఒకసారి అష్టభార్యల ఇళ్లలోనూ కనిపించాడు, 16,000 మంది భార్యల ఇళ్లలోనూ కనిపించాడు ఒకేసారి. నారదుడికి బుర్ర తిరిగిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడున్నాడని చెప్పి ఓహో మోహన రూప అంటూ ఆనందపడిపోయాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా సౌబరి కూడా అలాగే ఒకేసారి 150 మందితోటి ఆనందపడ్డాడు. ఆనందంతో విహరిస్తుండగా తండ్రి వచ్చాడు, సగర చక్రవర్తి. కూతుళ్ళు ఎలా ఉన్నారో చూడ్డానికి. ఏ కూతురు కూడా ఒక్క వ్యతిరేకమైన మాట చెప్పలేదు తన భర్త గురించి. ప్రతి కూతురు అంటుంది, ఆయన నన్నే ప్రేమగా చూస్తున్నారు, నన్నే ప్రేమగా చూస్తున్నారు, నాకెప్పుడూ ఒకటే బాధ, ఎప్పుడూ నా దగ్గరే ఉంటారు, మిగిలిన అక్కయ్యల దగ్గరికి చెల్లెల దగ్గరికి వెళ్ళటం లేదేమో. అదిట సౌబరి మహాత్యం అన్నది. అంటే ఇంతటి తపశ్శక్తి ఉంది కదా, ఇలా ఎందుకు పాడు చేసుకున్నాడయ్యా? ఈ తపస్సు వల్ల పుణ్యలోకాలు ఆర్జించవచ్చునే, ఎందుకు చేశాడు ఈ పని అని సాధారణంగా కనిపిస్తుంది అందరికీ కూడా. కానీ పూర్వులైన మహర్షులు ఏ పని చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ 150 మందికి జన్మించిన వాళ్ళే అద్భుతమైన చక్రవర్తులయ్యారు, దేశాన్ని పరిపాలించారు, ఒక న్యాయ వ్యవస్థ కల్పించారు వాళ్ళందరూ కూడాను. ఇలాగ 150 మందిని కూడా ఆనందపడుతుండగా మహర్షి దగ్గరకు వచ్చాడు. మహర్షి కూడా మామగారిని చాలా గౌరవించాడు. అందరూ కూడా ఆనందపడ్డారు. తాను తిరిగి వెళ్ళాడు. ఈ తర్వాత హఠాత్తుగా వైరాగ్యం కలిగింది. ఎందుకని? ఒకసారి మళ్ళీ అవే పక్షులు మాట్లాడుతుండగా, చేపలు మాట్లాడుతుండగా అనిపించింది. ఈ చేపలు అన్నాయి, ఓహో మమ్మల్ని చూసే కదా ఈయన సంసారంలో పడ్డాడని చెప్పి. అప్పుడు వ్యామోహం తొలగింది. అనుకున్నాడు, అహోమే మోహస్య అతి విస్తార. ఇప్పుడు కూడా పిల్లలు చూడండి, సెల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో ఏదో ఒక మామూలు ఫోన్ ఉంటేనే గొప్పగా ఉండేది. రకరకాల మోడల్స్ వస్తూ ఉంటే పిల్లల మీద ప్రేమ కొద్దీ ఒక్కొక్కడు 10-15 కొనేసుకుంటున్నారు. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాడు 15 ఫోన్లు ఒకసారి వాడగలడా? లేదే. అది అలాంటి మోహం అన్నమాట. అలాగే ఆడవాళ్ళు కూడా చీరలు కొనుక్కుంటూ ఉంటారు. ఎక్కడ ప్రతిసారి కొంటూనే ఎన్నిసార్లు కట్టుకుంటారు అవి? అవన్నీ కూడా బీరువాల్లో పడి ఉంటూ ఉంటాయి. ఇది లోకల్లో ఉన్న తీరు. ఉండకూడదని కాదు, అనుభవానికి యోగ్యం అయ్యిందా లేదా అన్నది. నదుల నిండుగా నీళ్లు ఉంటాయంటే సరిపోదు, వాటి పర్యవసానం ఏం కావాలి? పంట పొలాలు పండించాలి. మోహము ఉండడం తప్పు కాదు, వ్యామోహం తప్పనమాట. అదే బాధపడ్డాడు. మనోరథానాం న సమాప్తిరస్తి వర్షాయుతేనాపి. వేలాది సంవత్సరాలు గడిచిపోయినా కూడా కోరిక అన్నది చావదు. తాత పెళ్లి చేసుకుంటావా అని అడిగితే కాటికి కాళ్ళు దాచుకున్నవాడిని పిల్లని ఎవరిస్తారు నాయనా అంటాడు తప్ప నాకేడు వివాహం అంటాడా? అలాగే భగభగ మండుతున్న నిప్పు లోపల నేతి చుక్కలు వేస్తూ ఉంటే ఇంకా మండుతుంది కానీ ఎప్పుడైనా తగ్గుతాయా? కడలుడిపి నీరాడగా తలచు వారాలకు కడమ ఎక్కడిది అన్నారు అన్నమాచార్యుల వారు. అంచేత పూర్ణేషు పూర్ణేషు మనోరథానాం ఉత్పత్తయ సంతి పునర్నవానాం. ఓ కోరిక తీరింది అంటే ఇంకో కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇదన్నమాట. ఎంచేత మొదటగా యువతి కావాలనుకున్నాను, కోరిక కలిగింది, పెళ్లి చేసుకున్నాను, సంతానం కలిగింది, వాళ్ళ సంతానం ఇది కొనసాగుతూనే ఉంటుంది. పునర్వాంఛంతి మే అంతరాత్మ.
ఇంకా ఇంకా కోరికలు కోరుతున్న మనస్సు ఏం చెయ్యాలి? అయ్యయ్యో, మనోరథ పంక్తి పరస్య చిత్తం న జాయతే వై పరమార్థ సంగీ. పరమార్థం మీద వెళ్ళదు, ఇహలోకంలోనే ఉండి ఆనందపడుతుంటారు. భర్తృహరి చెప్పాడు ఒక శ్లోకంలోను, తుంగం వేష్మ, నా ఇల్లు ఎంత గొప్పదయ్యా, ఎంత ఎత్తుగా కట్టాను. సుతా సదా అభిమత, నా పిల్లలంతా చెప్పిన మాట వింటారు. కళ్యాణీ దయిత, నా భార్య కూడా అనుకూలవతి, ఇంత గొప్పగా ఉంది లోకమంతా, ఇంకెందుకంటూ సంసారంలోనే పడేడుస్తాడు వాడు అని బాధపడ్డాడు. జలావాసము మత్స్య సంగము వల్ల ఇలా జరిగింది. సత్పురుషుల సంగమంలో ఉన్నట్టయితే ఇది జరగదు కదా. ఇక్కడే ఒక్క క్షణం ఆగుదాం. మహర్షి తన తపశక్తిని అంతా కూడా ఇక్కడే వదిలి వెళ్ళాలి, లేకపోతే ఈ పుణ్యంతో పుణ్యలోకాలకి వెడతాడు, మళ్ళీ భూలోకంలోకి దిగుతాడు. ఇందుకోసం ఈ పుణ్యాన్ని ఇలా ఖర్చు పెట్టింపజేశాడు. ఒక శరీరమే ఇల్లు కదా, ఇలాంటి ఇల్లు 150 ఇళ్ళు కట్టించానా? ఒక శరీరమే కష్టమంటే ఇన్ని శరీరాలను ఉత్పత్తి చేశానా? అయ్యో అని బాధపడ్డాడు. అంచేత అంగన సంగమమే ఇంత ప్రమాదం తీసుకొచ్చింది అంటూ వైరాగ్యాన్ని పొంది నిస్సంగత ముక్తి పదం యతీనాం సంగాత్ అశేషాం ప్రభవంతి దోషాః. సంగము వల్లనే దోషములు ఎక్కువ అవుతాయి, నిస్సంగి అయితే దోషములన్నీ పోతాయి అని చెప్పి అప్పుడు ఏం చెయ్యాలి? నేను పరమాత్మని ధ్యానం చెయ్యాలి. సర్వస్య దాతారం అచించ రూపం అణోరణీయాంశం. అణువు కంటే అణువైనవాడు, అన్నిటికంటే పెద్దయినవాడు, ధాత అయినవాడు, ఆయన్ని నేను ధ్యానం చేస్తాను. అంతేకాదు నలుపు తెలుపు గళ్ళకి మూలమైనవాడు ఆయనే. ఈశ్వర హే ఈశ్వరాణం, దేవతలకందరికీ కూడా నాయకుడైనవాడు ఆయనే. ఆయన్ని నేను ధ్యానం చేస్తాను. తస్మిన్ అశేష ఓజసి సర్వరూపిణి అవ్యక్త విసృష్టతనౌ అనంతే మమ అచలం చిత్తం అపేత దోషం. నా మనస్సును అక్కడట్టే పెడతాను. సదాస్తు విష్ణు అభవాయ భూయ. ఈ శ్లోకాలు చాలా అద్భుతమైనవి. దీనివల్ల వివేచనా జ్ఞానం కలుగుతుందంటారు. అంటే మనము ఎక్కడెక్కడి మంత్రాలు వెతుక్కుంటాం తప్ప విష్ణు పురాణము లాంటి పురాణాల్లో ఉండే మంత్రాల మీద దృష్టి ఎప్పుడూ పెట్టము. అశేష ఓజసి, ఈ గొప్పదైన కాంతి కలిగినవాడు. సర్వరూపిణి, సర్వరూపాలలో ఉన్నవాడు ఆయన. అవ్యక్త విసృష్టతనవు, ఆయన కనిపించడు, కనిపిస్తాడు. రూపము లేదు, బహురూపాల్లో ఉంటాడు. అనంతే, అనంతుని యందు మమ అచలం చిత్తం, నా మనస్సునట్టే పెడుతున్నాను. అపేత దోషం, దోషాలన్నీ తొలగించి పెడుతున్నాను. అంటే భగవంతునికి సమర్పించే ఏ వస్తువులోనూ కూడా దోషం ఉండడానికి వీల్లేదు. అలా నా మనసును అర్పణ చేస్తున్నాను. సదాస్తు విష్ణు అభవాయ భూయ. అంచేత నాకు మళ్ళీ పుట్టుక లేకుండా ఉండడానికి స్వామిని నేను ధ్యానం చేస్తున్నాను అంటూ ప్రార్థన చేస్తాడు. తపస్సు మొదలుపెట్టాడు. సమస్త భూతాత్ అమలాత్ అనంతాత్ సర్వేశ్వరాత్ అనాదిమధ్యాత్. ఈ 2 శ్లోకములని కూడా ఆరాధన చేసినట్టయితే ఉత్తమ బుద్ధి కలుగుతుంది, కోరికల మీద ఆశ తగ్గుతుంది అంటూ పరాశర మహర్షి మైత్రేయునికి ఉపదేశిస్తున్నాడు ఈ గాథని. అంటే ఈ గాథ లోపల మనకిచ్చిన సందేశం ఏమిటి? సత్సంగాత్ భవ నిస్పృహ. దుర్మార్గులైన వాళ్ళ సంగము కలిగిన, లౌకికములైన వాళ్ళ సంగము కలిగిన కోరికలు పుడతాయి. కోరికలు కాస్త ఆశలు మరాళ గరుదంచలములై నన్నెగురవేసే వెంటనే కింద పడదోసే అంటాడు ఆధునిక కవి. అలా కోరికల వెనకాల పడతాము, పతనమవుతాము. సత్పురుషుల సంగమంలో ఉంటే మంచి జరుగుతుంది. అలాంటి మంచి వల్ల ఈ పుణ్యములన్నీ పోతాయి, పాపములన్నీ తొలగుతాయి. పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్యముపైతి. పరమాత్మని చేరుకుంటాడు. ఇలాగా మాంధాత చరిత పూర్తి అయ్యి, మాంధాత కొడుకు అంబరీషుడైతే అంబరీషునికి మళ్ళీ జన్మించాడు యవనాశ్యుడైతే, ఆ యవనాశ్యునికి జన్మించిన వాడు హారీతుడు. హారీతుని ఆ కుమారులే అంగిరసులు, హారీతసులు అని పేరు వాళ్ళకి. వాళ్ళ వైభవము, వాళ్ళు సమాజానికి చేసిన అద్భుతమైన సేవ, ఆ తరువాతి గాథ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం.
అంతవరకు స్వస్తి. సమస్త సన్మంగళాని సంతు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.